ప్రజెంట్ కోర్టు నిర్ణయం పట్ల మీరు ఏమని మాట్లాడాల్సుకున్నారు? ఆ నిర్ణయం విన్న తర్వాత మీకు ఎట్లా అనిపించింది? కోట్ అంటే అండి, ఫస్ట్ ఫస్ట్ నా పేరు నాజియా అండి. నా ర్యాంక్ 96. నేను నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చామండి. ప్రైమరీ స్కూల్ అక్కడే చదువుకున్నాను. గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్నామండి. ఆపర్చునిటీస్ లేవు, ఉద్యోగాలు రావు, తెలుగులో చదివితే ఉద్యోగాలు రావు అని చెప్పేసి మా పేరెంట్స్ మమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలో వేశారండి. కట్ చేస్తే ఇప్పుడు నేను మాస్టర్స్ చేశాను. ఎంఏ ఇంగ్లీష్ గోల్డ్ మెడలిస్ట్ అండి. నేను ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ క్యాంపస్లో చేశాను. అండ్ మీరు అడిగారు కదా, వీ రెస్పెక్ట్ జ్యుడిషియరీ అండి. మేము 2022లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాము, 23లో రాసాము, 24లో రాసాము. యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవుతున్నాము. యూపీఎస్సీ అటెంప్ట్స్ కూడా ఇచ్చాము. 2022లో యూపీఎస్సీ అటెంప్ట్ ఇచ్చానండి నేను. అండ్ ఒకటే చెప్తున్నామండి, మేము జెన్యూన్ ర్యాంకర్స్. మేము కొనేంత స్తోమత మాకు లేదండి. మా పేరెంట్స్ చేసేది పొలం పనులు, అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. 3 కోట్లు, 5 కోట్లు, 1700 కోట్లు అదంతా మాకు తెలియదండి. దయచేసి రాజకీయం చేయకండి. ఒక సైడ్ ఆఫ్ ద కాయినే చూశారు, ఇంకో సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చూడండి. వీ రెస్పెక్ట్ జ్యుడిషియరీ, అల్టిమేట్లీ వీ రెస్పెక్ట్ టీజీపీఎస్సీ. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా మేము అంగీకరిస్తామండి. ఒకసారి రాసి క్వాలిఫై అయిన వాళ్ళము ఇంకోసారి రాసి క్వాలిఫై అవుతామండి. ఎందుకు అవ్వము? కష్టపడితే మళ్ళీ ఎవరైనా క్వాలిఫై అవుతారు. కానీ అదే లాస్ట్ రీమెయిన్సా? 2022లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫస్ట్ టైం రాసి ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాము. మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే అది క్యాన్సిల్ అయిపోయింది. 23లో రాసాము, అది క్యాన్సిల్ అయింది. 24లో ప్రిలిమ్స్ మెయిన్స్ 2 రాసి 2 క్వాలిఫై, 96 ర్యాంక్ అండి మెయిన్స్లో ఇప్పుడు నాకు. నేనేం అడుగుతున్నానంటే, మళ్ళీ మెయిన్స్ పెడితే అదే లాస్ట్ మెయిన్స్ అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? 3 ప్రిలిమ్స్ రాసిన వాళ్ళము, ఇది 2వ ప్రిలిమ్సే లాస్ట్ అని మీరు చెప్పగలరా? అన్నిసార్లు రాస్తుంటే అన్నిసార్లు క్వాలిఫై అవుతున్నాం కదండి మేము. యూపీఎస్సీకి ప్రిపేర్ అయినామండి. అల్టిమేట్గా ఎందుకు కాము? ఇక్కడ ఎంతమంది ఉన్నారు, యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మల్టిపుల్ మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. నా పక్కనున్న అమ్మాయి 2 సార్లు మెయిన్స్ రాసింది యూపీఎస్సీ. మేము ఇంత కష్టపడి చదువుకున్నామండి. మేము నిజంగా చెప్తున్నాం, మా నోట్లో మన్ను కొట్టకండి, మీరేం బాగుపడరు. అలిగేషన్స్ చేసేటువంటి వ్యక్తులు ఒక మాట చెప్తా ఉన్నారు. సో వాళ్ళు జెన్యున్ స్టూడెంట్స్, వాళ్ళు బాగానే చదివేటువంటి వ్యక్తులు. సో ఈ రోజు రద్దు అయిపోతే ఏమవుతుంది? మళ్ళీ పెట్టవచ్చు కదా, మళ్ళీ పెడితే వాళ్ళు క్వాలిఫై అవుతారు కదా. ఆ నమ్మకాన్ని వాళ్ళు ఎందుకు కోల్పోతా ఉన్నారు అన్నటువంటి వాళ్ళు అలిగేషన్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అదే అన్నా నేను అనేది, అదే అన్నా. ఇప్పుడు ఇదే మళ్ళీ మెయిన్స్ పెడితే అదే లాస్ట్ మెయిన్స్ అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? 3 సార్లు ఫిలిమ్స్ అయింది కదండి, 2వ మెయిన్స్ లాస్ట్ అని చెప్పగలరా? మళ్ళీ మెయిన్స్ పెడితే మళ్ళీ కోర్టుకు పోరా ఎవరు? అది నాకు ఈ తప్పులను అంతా కూడా ఎవరి యొక్క వల్ల అవుతుంది అని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు ప్రతిసారి కూడా? ఇప్పటికీ 3 సార్లు నాకు తెలియదండి. నాకు తెలిస్తే నేను ఇక్కడికి వచ్చి మాట్లాడాను. ఫస్ట్ నాకు తెలుసు కదా అని ఇంట్లో ఉంటాను. నాకు నిజంగా తెలియదు. మేము ఇక్కడికి వచ్చింది మా బాధ చెప్పుకోవడానికి. 3 కోట్లు పెట్టి మేము కొనే స్తోమత మాకు లేదు, కొనే అవసరం మాకు లేదు. మేము కష్టపడి తెచ్చుకోగలం అది. అండ్ 1700 కోట్లు కుంభకోణం అది ఇది అని చెప్పేసి దయచేసి రాజకీయం చేయకండి. మేము జెన్యూన్ ర్యాంకర్స్. మేము నిజంగా బాధేస్తుంది ఘోరంగా. మా జీవితాలు మా కంచంలో పెట్టిన అన్నం ఎవరో లాక్కుపోతున్నట్టు బాధేస్తుందండి మాకు. నా 10th జీపీఏ 9.8 అండి. చిన్నప్పటి నుంచి టాపరు. మా ఇంట్లో నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు, నా ఫ్యామిలీ ఎంతో ఆశలు పెట్టుకున్నారు. నేను ఎంఏ ఇంగ్లీష్ గోల్డ్ మెడలిస్ట్ అండి. చూడండి, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో నేను గోల్డ్ మెడలిస్ట్ అండి. అప్పుడున్న గవర్నర్ గారి చేతుల మీదుగా నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను. నా జెన్యూనిటీ ప్రూవ్ చేసుకోవడానికి నేను రోడ్ ఎక్కాలా అండి? నాకు అర్థం కాదు. అది నా బాధ అండి. అండ్ 10థ్లో 982 అండి. ఎంపీసీ నేను స్టేట్ 10th ర్యాంకర్ అండి. ఇంటర్లా డిగ్రీలా నేను 9.63 అండి నా జీపీఏ. నేను ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్టు. మొత్తం గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజ్లోనే చదువుకున్నామండి మేము. నాకు అర్థం కాదు. మేము లాస్ అయింది. మేము తెలుగు మీడియం నుంచి వచ్చింది. నేను 1st to 4th క్లాస్ నేను తెలుగు మీడియం చదువుకున్నా. నేను స్కూల్ స్టార్ట్ చేసిందే మండల్ పరిషత్ హై స్కూల్ గడ్డంపల్లి ఊర్లో చిన్న గవర్నమెంట్ స్కూల్ నుంచి స్టార్ట్ చేశానండి నేను చదువుకోవడము. అంటే ర్యాంకులు ప్రకటించిన తర్వాత మీ మొహాల్లో ఉండేటువంటి ఆనందం ఒక రకమైనటువంటి ఆనందం. మీ పేరెంట్స్ కావచ్చు, బంధువులు కావచ్చు. సో మరో పక్కన కోర్టు ఈ తీర్పు ఇచ్చిన తర్వాత ఆ రోజు ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యారు. సో ఈ తీర్పు ఇలా రావడం, ఆ క్షణం ఎట్లా ఉంది? ముందు నుంచి అండి ర్యాంక్ వస్తే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారండి. పోయిందంటే ఎవరికైనా బాధ ఉంటుంది. మేము బాధపడుతున్నాం ఈరోజు. వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ జాబ్ ఒకటి వచ్చి లాక్కుపోతే ఆ బాధ వాళ్ళకి తెలిసేదండి. నేను నిజంగా చెప్తున్నాను. వాళ్ళు ఒక్కసారైనా క్వాలిఫై అయ్యి వాళ్ళు జెన్యూన్గా అయ్యి ఎవరో చేసిన తప్పుకి పోతే అది ఎవరు చేశారో తెలియదు, ఏమైందో తెలియదు, మా జాబులు ఎందుకు పోయాయో తెలియదు, మాకేం అర్థం కావట్లేదండి. కానీ అల్టిమేట్లీ వీ రెస్పెక్ట్ జ్యుడిషియరీ. కోర్టు ఏం చెప్పినా మేము వింటాం.
ఎవరండి? అంటే మీరు మీరు ఫైట్ చేస్తా ఉన్నారు మళ్ళీ కోర్టుకు వెళ్ళే ఆల్రెడీ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పే. సో చాలా ఉన్నాయి ఇంకా. సో అటువంటి ప్రయత్నం మీరు క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఏమన్నా కోర్టుకు వెళ్తా ఉన్నారా? మేము ఆల్రెడీ ఇంప్లీడ్ అయినామండి లాస్ట్ టైం సింగిల్ బెంచ్.